అందరికీ నమస్కారం. నా పేరు దొడ్డరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇటీవల ప్రచార మాధ్యమాల్లో నేనేదో రకరకాలుగా ఏదో మాట్లాడినట్టుగా వస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. గతంలో ప్రసన్న కుమార్ గారు కోవూరు 1993 శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఒకే మాట ఒకే బాట కింద ఉన్నాము. చిన్న కారణాలతో, నా వ్యక్తిగత కారణాలతో నేను రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకున్నాను. ప్రతి ఎలక్షన్లో కావచ్చు, కోవూరు నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా ఆయన ఒక మాట చెప్తే, కాల్తో చెప్తే నేను చేత్తో చేసుకుంటూ పోయే పరిస్థితి. అదేవిధంగా 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా కోవూరులో పార్టీ ఆఫీసు పెట్టి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీసుకొస్తే మనం చేయగలిగిన, నా పరిధిలో నేను చేయగలిగినటువంటి అధికారులు చెప్పి చేయిస్తూ, ఒకవేళ నా పరిధిలో లేనప్పుడు ప్రసన్న కుమార్ గారి దృష్టి తీసుకుపోయి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిన పరిస్థితి చూశాను. ఇటీవల ఈ ప్రచార మాధ్యమాల్లో చిలవల పలవలుగా చేస్తూ నేను ఎవరినో నిందిస్తున్నట్టు, నేనేదో పోటీ పడుతున్నట్టు ఏదేదో వస్తున్నాయి. ఇవన్నీ అవాస్తవాలు. నేను నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల్లో కామ్గా ఉండదలుచుకున్నాను. దయచేసి ఈ ప్రచారాలను ఏది కూడా నమ్మొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు నియోజకవర్గంలో ఏ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ఎటువంటి విభేదాలు లేవు. వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శించే పరిస్థితి నేను ఎప్పుడూ పెట్టుకోను. ఈరోజు కూడా ఏదైనా సమస్య ఉంటే నేను సామరస్యంగా చెప్పాను. ఏదున్నా ఆ విధంగానే పరిష్కారం చేసుకుంటూ పోయాం తప్ప ఎవరికి అందుబాటులో లేకుండా నేను ప్రసన్న కుమార్ని నాకు ఇచ్చిన, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు నేను ఒమ్ము చేయలే. అదేవిధంగా ఆయన కూడా నాకు చాలా సందర్భాల్లో 1999లో నేను అడగకుండానే కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా వేశారు. అదేవిధంగా 2020లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా వేశారు. అందుకని నేను ఎవరిని కూడా మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరిని నిందించే పరిస్థితి లేదు. ఏ కార్యకర్తను కూడా నేను నిందించలేదు. ప్రసార మాధ్యమాల్లో ఏది వచ్చినా అవన్నీ అవాస్తవాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను.